జెన్‌జెడ్ అంటే భయం వేస్తుంది. కొన్ని దేశాలలో ఈ తరం పోకడలు చూస్తే ముచ్చెమటలు పడుతున్నాయి. దేశాన్ని మార్చేద్దామన్న ఉత్సాహంలో వారు చేసే దూకుడు ఏకంగా ప్రభుత్వాలే కుప్పకూలిపోతున్నాయి. పాలకులే మాజీలు అయి బతుకు జీవుడా అనుకోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే ప్రాణాలను అరచేత పట్టుకొని పారిపోవాల్సిన నేపథ్యం ఉంది. భారత్‌కి ఇరుగు పొరుగు దేశాలలో చూసినా సరే అలాగే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు అధ్యయనం చేసినా కూడా ఇదే పోకడ కనిపిస్తుంది. మరి ఎక్స్‌ట్రీమ్ థాట్స్ లోని జెన్‌జెడ్ ఉంటుంది అన్నది ఓవరాల్ గా ఉన్న భావన. అయితే మన జెన్‌జెడ్ మాత్రం అలాంటిది కాదని అంటున్నారు. భారతదేశపు జెన్‌జెడ్ గ్రేట్ అంటూ కితాబు ఇస్తున్నది ఎవరో కాదు, ప్రధాని నరేంద్ర మోడీ. వారు దేశం గర్వించేలా ఉంటున్నారు అని ఆయన అన్నారు. అంతేకాదు వారిది క్రియేటివ్ వరల్డ్ అని గుర్తు చేశారు. అలా వారు తమదైన శైలిలో నూతన ఆలోచన శక్తి, సంకల్పం అన్నీ పెట్టి మరి దేశ ప్రగతిలో పాలు పంచుకుంటున్నారు అని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ యువశక్తి దేశ నిర్మాణంలో ముందు వరుసలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. యువత దేశానికి ఎంతో కీలకం అవుతుందని ఆయన జోష్యం చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ టూ 2026 ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసిస్తూ మన జెన్‌జెడ్ సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక 2047లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈనాటికి యువత జీవితంలో అత్యంత కీలకమైన సమయం అవుతుందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని ఆయన అన్నారు. వారి సామర్థ్యమే భారతదేశం సామర్థ్యంగా మారుతుందని, అలా వారి విజయం భారతదేశ విజయానికి కొత్త శిఖరాలకు తీసుకొస్తుందని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. యంగ్ లీడర్స్ డైలాగ్ అన్నది ఒక చరిత్రాత్మకమైన ప్రత్యేకమైన కార్యక్రమం అని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువతరానికి ఒక భారీ వేదికగా యంగ్ లీడర్స్ డైలాగ్ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది దేశ అభివృద్ధిలో యువతకు ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కల్పించిందని చెప్పుకొచ్చారు. యంగ్ లీడర్స్ డైలాగ్ తమకు సైతం ఒక మేధోమతను కేంద్రంగా మార్చిందని ఆయన చెప్పడం విశేషం. భారతదేశపు జెన్‌జెడ్ సృజనాత్మకతతో నిండి ఉందని యంగ్ లీడర్స్ డైలాగ్ ఇది చాటి చెబుతుందని ఆయన అన్నారు. యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న యువత ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శనకు నరేంద్ర మోదీ సందర్శించడమే కాదు, యువ నాయకులతో ముచ్చటించి వారు ఆవిష్కరణలను ఆలోచనలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ నెల 9 నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు యంగ్ లీడర్స్ డైలాగ్ ఢిల్లీ వేదికగా జరిగిందని, ఇందులో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో 50 లక్షల మందికి పైగానే యువత పాల్గొన్నారు.